ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాషన్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో చాలా తక్కువ టైంలో ఎంతో రుచికరంగా ప్రిపేర్ చేసుకునే రవ్వ డోక్లా రెసిపీని మీకు చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పర్ఫెక్ట్ డోక్లాని మీరు ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ, సెమోలినా అని కూడా పిలుస్తుంటారు. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత వీలైనంత సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత మీరు తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి వాటిని వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీలో అంటే 1 కప్పు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత అవసరానికి తగినట్టు వాటర్ అనేది చాలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది మనకి కేక్ బ్యాటర్ లాగా అంటే సెమీ థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇడ్లీ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా కూడా ఉండకూడదండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఈనో పౌడర్ సాచెట్ ప్యాకెట్ అనేది కంప్లీట్గా వేసేస్తున్నాను. ఇది 5 గ్రామ్స్ ఉంటుంది. సో పౌడర్ వేసిన తర్వాత ఇమీడియట్లీ దీని మీదకి కొద్దిగా వాటర్ అనేది పోసి గరిటె పెట్టి బాగా కలిపేసుకోండి. మనకి పిండిలో కొంచెం బబుల్స్ అనేవి నోటీస్ చేయగలం మనం, ఇమీడియట్గా ఏర్పడిపోతాయి. ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే డోక్లా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెకి లోపల పాటు అంతా కూడా ఆయిల్ పెట్టి గ్రీజింగ్ చేసేయండి. నేనైతే కేక్స్ ప్రిపేర్ చేసుకుని అల్యూమినియం కేక్ ప్యాన్లో ఈ రెసిపీ అనేది కుక్ చేస్తున్నాను. సో ఇలా పిండి ఈనో ప్యాకెట్ వేసేసిన తర్వాత ఇమీడియట్గా పిండి అనేది మీరు గ్రీస్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. తర్వాత నిదానంగా 1 or 2 టైమ్స్ జెంటిల్గా దాన్ని తట్టండి. అప్పుడు దానిలో ఎక్సెస్ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి డిసపియర్ అయిపోతాయి. అండ్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ తాలూకా రెసిపీ లింక్స్ అనేవి నేను పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక స్టాండ్ పెట్టేసుకుని వాటర్ బాయిలింగ్ అయ్యే స్టేజ్ వరకు బాయిల్ చేసుకోండి. నిదానంగా ఇప్పుడు బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసిన గిన్నెని ఆ స్టాండ్ మీదకి పెట్టేసేయండి. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఈ డోక్లా అనేది రెడీ అయ్యే వరకు మనం లో టు మీడియం హీట్లోనే స్టీమ్ కుకింగ్ అనేది చేసుకోవాలి. స్టీమ్ కుకింగ్ అంటే సేమ్ మనం ఇడ్లీ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అదే మెథడ్లో స్టీమ్ కుకింగ్ అనేది చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత నైఫ్ ఆర్ టూత్ పిక్ అనేది ఇన్సర్ట్ చేసి చూడండి. అది కనుక మీకు క్లీన్గా వచ్చేస్తే ఇమీడియట్గా ఈ డోక్లా అనేది పాన్ నుంచి రిమూవ్ చేసేయండి. మీకు టూత్ పిక్ కనుక కొంచెం స్టిక్కీగా అనిపిస్తే మరి కొంచెం సేపు కుకింగ్ అనేది చేసుకుని అప్పుడు ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసి రిమూవ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి డోక్లాలోకి తడ్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీలికల ముక్కలు కట్ చేసుకుని వాటిని వేసుకోండి. ఒక 1/2 కప్ వాటర్ పోసుకోండి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. షుగర్ వేయటం వల్ల డోక్లా టేస్ట్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి. తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇందులోకి కొన్ని కరివేపాకులు వేసుకుని కరివేపాకులు ఆవాలు చిట్టుపట్టమనే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుని ఇమీడియట్గా కలిపేసుకోండి. పాన్ హీట్గా ఉంటుంది కాబట్టి నువ్వులు ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదు. సో నువ్వులు కూడా ఫ్రై అయిపోయినాయి అనుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను నేనైతే. ఈ లోపు మనకి డోక్లా అనేది కొంచెం హీట్ అనేది లైట్గా తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక నైఫ్ని ఆ డోక్లా చుట్టూ కూడా ఒకసారి స్క్రాపింగ్ చేసినట్టు చేసి ఒక ప్లేట్ని డోక్లా మీదకి పెట్టి ఉల్టా బోర్లింగ్ చేసినట్లయితే మీకు డోక్లా అనేది సేమ్ మన కేక్ ఎలా అయితే ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుందో ఈజీగా అలాగే సెపరేట్ అయిపోతుంది. వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది డోక్లా అనేది ఎంత పర్ఫెక్ట్గా స్పంజీగా ఫ్లఫీగా వచ్చిందనేది. సో ప్యాన్కి ఎక్కడ కూడా ఏమీ స్టిక్ అవ్వలేదు. శనగపిండితో ప్రిపేర్ చేసిన డోక్లా తాలూకా రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. దాని తాలూకా లింక్ నేను పైన ఐకార్డ్లో షేర్ చేస్తాను. ఆ రెసిపీని కూడా చెక్ చేయండి. అది కూడా సూపర్ డూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న తడ్కాని ఈ డోక్లా మీదకి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా స్పూన్ హెల్ప్తో పోసేసేయండి. తర్వాత ఈ డోక్లాని మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. యూజువల్లీ మనకి బయట ఎక్కడ దొరికినా కూడా డోక్లా అనేది రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. సో మీరు ప్రిపేర్ చేసుకునే కేక్ ప్యాన్ అంటే ఆ బేకింగ్ ప్యాన్ అనేది ఖచ్చితంగా ఒక సర్టెన్ థిక్నెస్తో ఉండేటట్టు చూసుకోండి. అలాగే డోక్లాకి బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే రెసిపీ అనేది పాడవకుండా కుదురుతుంది. సో నేను చూపించిన ఈ డోక్లా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. మీకు క్లోజప్లో చూపిస్తున్నాను చూసారు కదా, మన జ్యూసీ స్పంజీ మాయిస్ట్ డోక్లా అనేది సూపర్ టేస్ట్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.